ఇమ్తియాజ్ గారు, ఇండియాలో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వై ఉత్తరాంచల్ యూనివర్సిటీ, వై డెహ్రాడూన్? సో డెహ్రాడూన్ అనేది ఎడ్యుకేషన్ క్యాపిటల్ మేడం, ఎడ్యుకేషన్ హబ్ అంటారు. సో మీకు ఎడ్యుకేషన్ పరంగా అడ్వాన్స్డ్ ప్లేస్ మేడం. ఫర్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్ ఈస్ టైలర్ మేడ్ అనమాట. ఎందుకంటే మీకు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇక్కడే ట్రైన్ అవుతారు. ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, సో దీనివల్ల అండ్ కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీ 25 years ఓల్డ్ యూనివర్సిటీ, నాక్ A+ అక్రిడియేటెడ్ యూనివర్సిటీ. ఇండియాలో ఓవరాల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక 600 ఉంటే దాంట్లో ఓన్లీ 5% యూనివర్సిటీస్ మాత్రమే నాక్ A+తో ఉంటాయి. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంటుంది, 4 years ఉంటుంది, ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ కొలాబరేటెడ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్నీ స్టూడెంట్కి ఓవరాల్గా 4 yearsలో కెరియర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ స్టూడెంట్కి, పేరెంట్కి అండ్ మెంటర్ కూడా ఉంటారన్నమాట. స్టూడెంట్కి ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటాడు. వాడు కంటిన్యూస్గా పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ అటెండెన్స్ కానీ, వాళ్ళ ప్రోగ్రెస్ కానీ, ఓకే, వాళ్ళ ఎగ్జామ్స్ గురించి కానీ, వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ గురించి కానీ రెగ్యులర్గా పేరెంట్కి అప్డేట్ చేస్తూ ఉంటాడనమాట. సో స్టూడెంట్కి 4 years ఎక్కడైనా కానీ టెక్నికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి మా ప్లేస్మెంట్స్ కూడా అంతే ట్రాక్ రికార్డ్తో ఉంటాయి. సో మీరు ఓవరాల్గా చూస్తే మన ప్రతి ఇయర్ మన తెలుగు సౌత్ నుంచి స్టూడెంట్స్ చూస్తే ఫస్ట్ 23 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 1000 వరకు వెళ్ళారు. ఎందుకంటే బికాస్ ద ప్రోగ్రెస్. అందుకని సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ప్లేస్ పరంగా ఓవరాల్గా తనకు ఐ మీన్ లైక్ అడ్వాన్స్డ్ అండ్ ఇన్నోవేషన్ హబ్స్లో కూడా తనకు బెనిఫిట్ అవుతుందండి.